దర్పం ఆవాహయామి ఆవాహయామి ఆవాహయామి. సురేష్ గారు, క్రిష్ గారు, రమేష్ ప్రసాద్ గారు టు ప్లీజ్ జాయిన్ ప్లీజ్ ప్లీజ్. రాజమౌళి గారు, అల్లు అరవింద్ గారు. తనిఖీల భరణి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్ భరణి గారు, కొన్ని సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన మామిడి చెట్టు కోవెలమూడి సూర్యప్రకాశ్రావు గారు, ఆ చెట్టు విత్తనమే కోవెలమూడి రాఘవేంద్రరావు గారు. ఆ చెట్టు యొక్క పరంపర ఇవాళ మిస్టర్ ప్రకాష్ ఉరఫ్ సూర్యప్రకాశ్రావు. సో ఇంత అద్భుతమైనటువంటి ఒక కుటుంబం నుంచి మామూలు డైరెక్టర్స్ రావడం అంటే అది ఓకే, ఆ డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి ఇంకో డైరెక్టర్, వాళ్ళ అబ్బాయి ఇంకో డైరెక్టర్ అని కాకుండా ది క్వాలిటీ ఆఫ్ ది డైరెక్టర్స్, ఒక అద్భుతమైనటువంటి క్వాలిటీని చూపించిన డైరెక్టర్స్ సూర్యప్రకాష్ రావు గారు, ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు. అంటే వాళ్ళిద్దరినీ మించిన ప్రకాష్ గారు. ఎందుకంటే వాళ్ళిద్దరినీ మించారని ఎందుకంటున్నారంటే ఇవాళ ట్రెండ్కి ఏది కావాలో దాన్ని 100కి 100 పాళ్ళు చేసి చూపించినటువంటి వ్యక్తి శ్రీ సూర్యప్రకాష్. నాకంటే చాలా చాలా చిన్నవాడు, మా అబ్బాయి అంత వయసుంది కాబట్టి అతన్ని వయస్సును నేను భుజాన వేసుకుని పెద్దవాడిగా ఆయన ఆశీర్వదిస్తూ I bless him and he will hit the headlines in this year. ప్రకాష్ చేసిన పని చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది. అందులో నేను లేనని బాగా జలస్గా, బాగా కుళ్ళుగా ఉంది. కానీ మా సిద్ధార్థ ఉన్నాడు కాబట్టి ఏమి అనలేకపోతున్నాను. చాలా అద్భుతంగా ఉంది. 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. మా రాఘవేంద్రరావు గారి లాగా నాకు తెలిసి, అంటే నేను రాఘవేంద్రరావు గారి ఫ్యాన్ అండి, నేను ప్రకాష్ ఫ్యాన్ని కాదు ఇప్పటికీ. రేపొద్దున ప్రకాష్ రాఘవేంద్రరావు గారిని మించినా కూడా నేను రాఘవేంద్రరావు గారి ఫ్యాన్గానే ఉండిపోతాను. అందులో ఎటువంటి ఢోకా లేదు. నాకు తెలిసి ఇందాక రాజమౌళి గారు అన్నారు గర్వాన్ని, మోహన్ బాబు గారిని, ఆయన గర్వాన్ని అణిచాలి లక్ష్మక్క అని. అది మాత్రం జరగని పని అని నేను చెబుతున్నానండి. మోహన్ బాబు గారి గర్వం మాత్రం ఎప్పటికీ అణచలేరు, ఇంపాసిబుల్ అది. కానీ ఎక్కడో జరిగితే చూడడానికి నేను కూడా ఆనందపడతానని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఐ విష్ వాల్ట్ డిస్నీ ఆల్ ది బెస్ట్. మన కంట్రీలోకి ఎంటర్ అయ్యి అది మన తెలుగు సినిమాలోంచి రావడం చాలా గర్వకారణంగా ఉంది. ఒక తెలుగువాడిగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు రాఘవేంద్రరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తారా. ఒక వారం ముందే ప్రకాష్ ఈ యాడ్ కట్ చేసి నాకు ఇంటికి పంపించారు. నాకు నాన్నగారిని చూడమని. 3 నిమిషాలు చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. ఇందాక తారక్ చెప్తున్నట్టు ఒక మిక్స్డ్ ఫీలింగ్ లో ఉన్నాను నేను కూడా ఇంట్లో ఆ యాడ్ చూసినప్పుడు.
ఏరా నువ్వు ప్రకాష్ మా ఇంట్లో 5 సంవత్సరాల నుంచి రాత్రంతా కళ్ళు ఉబ్బిపోయే వరకు కూర్చుంటారు కదా, ఏం మాట్లాడతారు, ఒక సినిమా చేయలేరా, ఎందుకు ఈ సినిమా పోగొట్టుకున్నావు అన్నారు. ఇంకేం చెప్తానండి. సో అది నాకు ప్రకాష్కి తెలుసు నేను ఎందుకు చేయలేదు, మీ ఇద్దరు ఎందుకు చేయలేకపోయాం. బట్ చాలా రూమర్స్ వస్తున్నాయి నేను జగదేక వీరుడు మళ్ళీ చేస్తున్నానని. బట్ ఈ సినిమా చూసిన తర్వాత చేయాలనిపించట్లేదు. ఒక జగదేక వీరుడు మగధీర కలిపితేనే ఈ సినిమా. గత ఏడాది నుంచి ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి. రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ టాక్ ఏంటో నాకు తెలియదు, కానీ రిలీజ్ అవ్వక ముందే ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ కొడుతుంది, ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ కొడుతుంది అన్నారు. కానీ ఆఖరికి మొన్న రిలీజ్ అయిన నా ఆరెంజ్ కూడా ఆ మాత్రమే ఆడింది. ఏ సినిమా ఈ సంవత్సరం అంత సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. బట్ దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు బ్రేక్ ఆల్ ద రికార్డ్స్. అండ్ ఫస్ట్ మగధీర రికార్డ్ ఇదే కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ప్రకాష్ ఆల్ ద బెస్ట్ and the whole cast and crew of this team. And special appreciation to Siddharth. He's looking fantastic. All credit goes to the costume people, Prakash, who has shown a new angle in Siddharth in this, and I'm very proud of him. And alage Shruti Hasan Gora, and I wish them all the very best. Thank you. ప్రకాష్ గారిని ఇప్పుడు అడిగాను, ఏంటి ఎక్కడ చేశారు ఇది విజువల్స్ ఇలా ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటే, హైదరాబాద్లోనే చేసాం. హైదరాబాద్లో ఇలా చేశారా, హాలీవుడ్ రేంజ్లో గ్రాఫిక్స్ ఉన్నాయి, ఇలా ఎప్పుడు చూడలేదా? లేదండి, మొత్తం హైదరాబాద్లో చేసాం, మనం టైం ఇవ్వాలని. ఎక్స్ట్రాడినరీ ఉందండి. ఏదో ఇంగ్లీష్ ఫిల్మ్ చూసినట్టుంది. సాంగ్స్ వచ్చేదాకా ఇదేంటి ఇంగ్లీష్లో తీసారా తెలుగులో తీసారా అని డౌట్ వచ్చింది. అప్పుడు సాంగ్ వచ్చి మన డాన్స్లో వచ్చాక ఓకే తెలుగు సినిమా అనుకుంటాను. అండ్ సిద్ధార్థ్ చాలా కొత్తగా ఉన్నాడు, గెటప్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఐ థింక్ చాలా వెరైటీస్ చేసాడు, ఇది ఒక చాలా డిఫరెంట్ వెరైటీ అనుకుంటాను. అండ్ శృతి హాసన్ ఇస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ అండ్ మోహన్ బాబు గారి కూతురు, బాగా మీ కూతురు ఎరగదీస్తుందా? అండ్ Prakash garu, I think it's very different film. It's very interesting and it's something different and it's not like a Telugu film. Amazing. It's beautiful. Thank you for calling me. ఈ సినిమా గురించి, ఈ సినిమా చేసిన వ్యక్తుల గురించి నేను మాట్లాడాలంటే, అంటే ప్రతి ఒక్కళ్ళకి నాకు ఒక అద్భుతమైన అనుబంధం ఉంది. ఈ సినిమా నాకెంత ముఖ్యం అంటే, నేను చేసే సినిమాలు, మా సంస్థలో జరిగే సినిమాలు నాకు మా కుటుంబానికి ఎంత ముఖ్యమో, అనగనగా అనే ధీరుడు అనే ఒక సినిమా, ప్రకాష్ సినిమా నాకు అంతే ముఖ్యం అండి. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక అద్భుత స్థానం ఈ సినిమాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ నా స్నేహితులు. చిన్నప్పటి నుంచి నాకు ప్రకాష్ బాగా తెలుసు, రాఘవేంద్రరావు గారు. అదేవిధంగా నా ఫ్యామిలీకి కూడా ప్రేమ్ నగర్కి రాఘవేంద్రరావు గారి ఫ్యామిలీకి ఎంతో సంబంధం ఉంది చిన్నప్పటి నుంచి. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ ప్రకాష్. అండ్ నేను ఎప్పుడు అనుకునేవాడిని, నాకు లక్ష్మి చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు, ఎప్పుడు నన్ను భయపెట్టేది. నా వల్ల కాదు తల్లి, ఇంకా నువ్వు ఇలాంటి చేయాలి, ఏదో సినిమాలో ఇలాంటి పాత్ర చేసి అందరినీ భయపెట్టు నన్ను వదిలిపెట్టని. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్ అండ్ వెల్కమ్ Shruti and of course Mr. Dhirudu, long time no see, how are you doing? And I'm really looking forward to my friend Siddharth. I think he's going to kick some butt in this film. I'm really looking forward to it. All the best to everyone. Prakash anna de tadi pochamu gudanna erraga teesaru. And Akka and Siddharth, wonderful. Mamuలుగా సిద్ధార్థ్ ని ఇంతకు ముందు సిద్ధార్థ్ హాయ్ మచ్చా అది ఇదని కొట్టేవాడిని, కానీ ఇప్పుడు రోడ్లో సిద్ధార్థ్ లాంటి వచ్చి ఆ పక్కకు కొట్టచ్చని వెళ్తే ఆ కత్తి తిప్పేది చూసాం మనమే. సో అతను రోడ్లో కనిపించినప్పుడు జాగ్రత్త అందరూ. అండ్ శృతి వెల్కమ్. అండ్ మా యూనివర్సల్ స్టార్ వాళ్ళ డాక్టర్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, మనందరూ వెల్కమ్ చేయాలి. అండ్ గ్రేట్ పర్ఫార్మెన్స్, గ్రేట్ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. నేను నాన్నగారితో ఎప్పుడు కూర్చునేటప్పుడు రాఘవేంద్ర అంకుల్తోనూ వీళ్ళందరితో కూర్చున్నప్పుడు ఎప్పుడు మా జనరేషన్ పట్టుకొని తిడుతూ ఉంటారు. ఏంటో మా జనరేషన్ అప్పుడు ఫిల్మ్స్ బాగా తీసేవాళ్ళం, మా హీరోలు బాగుండేవాళ్ళం, మేము డిసిప్లిన్డ్గా ఉండేవాళ్ళం,
ఎన్నో చేసేవాళ్ళం. విన్న ప్రతిసారి నేను ఈ జనరేషన్ని రిప్రజెంట్ చెయ్యను, నేను ఒక్కడనే దొరికాను, వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒకసారి క్లాస్ పీకితే బాగుంటుంది అనుకునేవాడిని. ప్రభాస్ మంచోడే. నేను ఈరోజు ట్రైలర్ చూసిన తర్వాత గర్వంగా చెప్తాను, ఎందుకంటే ఈ జనరేషన్ ఆన్ స్టేజ్, ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నెక్స్ట్ జనరేషన్ అంతా ఈ స్టేజ్ పైన ఉంది. అండ్ మేమందరం యాక్టర్స్, మమ్మల్ని లీడ్ చేసే వాళ్ళు డైరెక్టర్స్. అండ్ మా జనరేషన్లో ప్రకాష్ అన్న లీడ్ చేస్తాడు, మమ్మల్ని అందరినీ ఇంకా బ్రహ్మాండంగా చూపిస్తాడు. రాఘవేంద్ర అంకుల్ ఎలాగ మా ప్రీవియస్ జనరేషన్కి అయ్యారో మా జనరేషన్ మీరు అవ్వాలన్నా వి ఆల్ విష్ ఫర్ ఇట్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. రేపొద్దున మీరు ప్రకాష్ని ఆర్కే బ్యానర్కి మాత్రమే పరిమితం చేసి మీరు స్వార్థంతో మీరు పెట్టకుండా ఇండస్ట్రీలో ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారో అంతమందికి అన్ని సూపర్ ఇచ్చేలా మీరు ప్రకాష్ని మీరు గైడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నానండి. అంతే కదండి. థ్యాంక్ యూ సార్. ప్రకాష్ తను ఒక దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారి అబ్బాయిని ఏమాత్రం ఫీల్ అవ్వకుండా ఒక కొత్త డైరెక్టర్లు సీనియర్ల దగ్గరికి వచ్చి ఎలా పని చేయించుకుంటే అలా చేయించుకున్నాడు. నాట్ దట్ ఆయనకేం తెలియదని కాదు, చాలా మేధావి కాబట్టి అణిగిమణిగి ఉంటాడు. జీనియస్, చాలా తక్కువ మంది జీనియస్లో ప్రకాష్ ఒకడు. ఐ విష్ హిమ్ ఆల్ ద సక్సెస్. ఎంత ఐఫీస్ట్గా ఉన్నాయంటే మీరు చూసిన శాంపిల్స్ మాత్రమే. నేను సినిమా చాలా వరకు చూశాను, బట్ రీ రికార్డింగ్ నాకు టైం లేక చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ సలీం సులేమాన్ చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లు, వాళ్ళు అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు, కొన్ని బిట్స్ చూపించాడు ప్రకాష్. ఈ సినిమా మెగా హిట్ అవుతుందని నాకు చాలా నమ్మకంగా ఉంది. ఆల్ ది బెస్ట్ ప్రకాష్. ఇటువంటి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు, మా కాంబినేషన్లో ఇట్టు కొట్టాలి నాకు ఎప్పుడుండో నా కోరిక, అది ఇంకా తీరలేదు ఆయనతోటి. కానీ ఇటువంటి పెద్ద సినిమాకి నాతో 2 పాటలు చేయించడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ప్రకాష్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఛాన్స్ ఇచ్చింది గారికి చాలా థ్యాంక్స్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ సార్. థ్యాంక్ యూ. I'm very glad to be here today to support and to be a part of our director Prakash Rao's fascinating vision. It's been such an extraordinary journey. Our entire cast and crew have been so amazing. Our special effects team, our costume designers, our art directors, our cinematographer Soundar, who really with this work has taken this film to an international level. Our cast, Lakshmi, it was wonderful working with her. Our very talented and eloquent Harshita. And Siddharth, with whom it was an absolute pleasure to work. I learned so much. Very dedicated, very committed. But what I really admire is the life he's breathed into the character of Yoda. He's taken it above and beyond an ordinary action hero. He's given it a heart and a brain, and it's very much the soul of the film. The very, very unique thing about this, like Prakash does everything in his very unique way, is that we have not 1 but 4 outstanding music directors. And I am thinking that this is going to be another special addition to this already fabulous film. Thank you and good evening. Sabaki namaskaram. ఇంతమంది గొప్ప ఆర్టిస్ట్తో నేను ఒక ఆర్టిస్ట్గా స్టేజ్ షేర్ చేసుకుంటున్నందుకు ఐ నెవర్ ఫర్గెట్ దిస్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నేను పోయినసారి ప్రెస్ రిలీజ్లోనే చెప్పాలనుకున్న చాలా విషయాలు చెప్పేశాను, బట్ మళ్ళీ చెప్పాలనుకున్న ఏంటంటే టెక్నీషియన్స్ అందరినీ ఇంకోసారి గుర్తించాలనుకున్నాను. పోయినసారి రామ్జీ పేరు చెప్పలేదు నేను. అసలు నేను ఈ పార్టీకి బాగుంటాను అన్నది రామ్జీ. రామ్జీ ఎక్కడైనా ఉంటే ఓ పొట్టుకోమా ఎంగేజ్ అద్దో. అండ్ ఆ విజన్ అనే thank you so much for believing in me and believing in the character that I could bring to the film. Yeah, thank you for believing in me and for being a fearless director and being an artist who's just has a vision so amazing, and for bringing Hollywood to Tollywood. And thank you Disney for believing in his dream. And Swati, I was there before you were a part of this, and I know how much you believed in the script, and thank you for backing it. And thank you Maheshji, thank you very much. And Elton, scream, scream. There you go. Elton is the guy who did my makeup, Pandi. In
ప్రతిరోజు మేము ఫోటోలు తీసుకొని డ్రా చేసుకుంటూ షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేకి ఎలాంటి లుక్ కావాలని మేము మళ్ళీ ట్రై చేస్తూ tireless గా వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎల్టన్. I'll never forget what you've done with me. And Firefly, funny, thank you for my fabulous hair. I wish I could keep it all the time. Nikhar Divan for my beautiful clothes. Sundar sir for making me look so beautifully evil. And Brinda Master for the dance, teaching me such a tough dance. Koti garu, thank you very much. Editor Shravan and Karmika Sibbandi, andarki peru peruna assistant directors, andarki peru peruna. Thank you so much. Me andar krushi ee roju మేము చూసాం. We were just me ముందు కనిపించే వాళ్ళం, వెనకుండి మీరందరూ నడిపించారు ఈ సినిమాని. Thank you so much. And you know, dreams do come true, Andy. I'm the main example for it. And I have to, lastly but not leastly, thank my dad, the one and only Mohan Babu garu. పెద్దలందరికీ ఫస్ట్ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ వి రియల్లీ అప్రిషియేట్ యువర్ బ్లెస్సింగ్స్. అనగనగా ఓ ధీరుడు ఈ సినిమాలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు కుమారుడు ప్రకాష్ రావు, probably the greatest actor that ever lived, Kamal Hassan garu kumari Shruti Hassan, dialogue king Dr. Mohan Babu garu kumari Lakshmi Prasanna. తర్వాత నేను మా నాన్న ఎవరు ఏం చేస్తుంటారో మీ ఎవరికి తెలీదు, అయినా సిద్ధార్థ్ అనే మామూలుడిని ఓ యోధుడుగా ఊహించే ధైర్యం చూపించిన కె రాఘవేంద్రరావు గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. Thank you so much, sir. Thank you so much. This is not an ordinary film. This is not an ordinary team. I'll start in specific order of importance. The technicians of this film are warriors, each and every one of them. Music directors, M.M. Kirwani garu, Koti garu, Mickey J. Mayer and Salim Suleiman. ఇంత కాంపిటేటివ్ ఫిల్మ్ ఎన్వైరన్మెంట్లో ఎన్ని సినిమాలు చేస్తున్నాం అనే లెక్కలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నప్పుడు ఓ మంచి సినిమాలో ఒక్క పాటనే చేస్తే బాగుంటుందని ఆలోచించే గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ సినిమాలో పనిచేశారు. ద సీనియర్స్ కిర్వాణి గారు అండ్ కోటి గారు, ఇట్ హస్ బిన్ మై డ్రీమ్ టు వర్క్ విత్ యూ. ఐఎమ్ సో ప్రౌడ్, అట్లీస్ట్ ఒక్క పాట ఇచ్చారు మీరు నాకు. అండ్ ద యంగ్స్టర్స్ మిక్కీ అండ్ సలీం సులేమాన్, who both of who couldn't be here today, they've also done the background score. Great credit to them and a big welcome to them to Telugu cinema. సిద్ధార్థ్ ని లవర్ బాయ్ నుంచి యాక్షన్ హీరోగా చేసిన రాఘవేంద్రరావు గారు లక్ష్మీ ప్రసన్నని ఒక విల్లన్ నుంచి ఒక హీరోయిన్ గా నెక్స్ట్ సినిమా లాంచ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ క్రెడిట్ కూడా ఆయనకే వెళ్ళాలి. అందరూ సోల్జర్స్, అందరూ వారియర్స్, కానీ వీళ్ళందరి మధ్యలో నిజమైన ధీరుడు ఒక్కడే ఉన్నాడు, ప్రకాష్ కోవిలముడి. వాళ్ళ ఊర్లో వాల్ట్ డిస్నీ, మా ఊర్లో కె రాఘవేంద్రరావు గారు. సో మన ఊర్లో మనం వాల్ట్ డిస్నీ వచ్చారు మనం ఇలా అనౌన్స్మెంట్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ ఊర్లో కూడా కె రాఘవేంద్రరావు గారు వస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే టాలెంట్ ఇస్ టాలెంట్ అండ్ స్టార్డమ్ ఇస్ స్టార్డమ్ అండ్ హీఈస్ ఎ లివింగ్ లెజెండ్. అండ్ దిస్ హోల్ ఈవినింగ్, ఐ బిలీవ్ the scale of this evening, the expectation of this evening lies pretty much solely on the shoulders of K. Raghavendra Garu, and we are all your fans, we are all your children. Thank you so much for your patience, thank you so much for your faith. I'm very happy and I'm fortunate to have 4 music directors in this movie. It's very gracious of them that they'd agreed to do one song when I went and asked them, and were patient enough to, for me it's a learning, this is the first movie that I've done with songs, patient enough to sit through and try and understand what I want, and have delivered and given me wonderful songs. Kirwani Garu, Koti Garu, Mickey and Salim Suleiman, who are not here, thanks a lot. It's so powerful. But in terms of how people would react, we both discussed about it, and then once we believed, we convinced our parents that she should play the main villain. It was wonderful working with you. She surprised me so many times in the movie, and
had made the movie come alive, had given me, you know, a villain that I think is comparable to the greatest villains in Indian cinema. Having said that, for me, the backbone of the film, and which is the reason why we named the movie Anaganaga Odirudu, is Siddharth, played by Siddharth. He, like I mentioned earlier, has a range that is very that's very diverse. Whether it's a romantic boy that he played to a warrior, the kind of transitions that he'd done, the kind of practice that he'd taken, and more so the kind of faith that he had put in me. He would surprise me so many times in terms of like the ability to pick up. He had never done fights, and he's done 5 fights in this movie, and he never injured himself even in one fight. And thanks to him, we were able to be within budget, at least as far as the fights went, you know, because he didn't get injured, and he did a fantastic job, and it's there for all of you all to see. When I started writing of this story, I had a lot of thoughts on what it's going to look like, how it's going to be, and all of that. Having said that, it was all still very vague in my mind. It's the team that I worked with that has bought this vision and made it bigger than what I had envisioned. Thanks to them, starting with Raj Gole, who taken the written word and started giving an image to what I had written. The look of the film is completely, whether it's the characters, the sets, to the minutest details, it's completely to his credit that we have such a wonderful looking film. Thanks to Bhupesh Bhupati, we have a film that taking those drawings, you know, and drawings, believe me, are not easy to translate. You know? He had taken them, and with his experience, you know, I was very particular about how I wanted things, and though they were very difficult to do, he had still delivered to me what I wanted, and far exceeded my expectations in many cases in terms of the kind of work processes that he used. And thanks to him, we were able to do something so large. You know? Having built the sets, now to light it up and to execute on it, it was Soundararajan. Without him, like how Siddharth for me from the acting standpoint is the backbone of the movie. From a directing standpoint, it is Soundararajan. Without him, I don't think I would have had the luxury to make the movie in the way that I have. He's been very patient with me, he's been very supportive, and he's given me a lot of strength. నా సోదరులు రాఘవేంద్రరావు గారికి, మేజర్ చంద్రకాంత్ సంగీతాన్ని ఇచ్చినటువంటి ది గ్రేట్ కీరవాణి గారు, పెదరాయుడు మ్యూజిక్ ఇచ్చినటువంటి కోటి, అనదర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యంగ్ డైరెక్టర్స్ and young dynamic heroes and all the technicians, మీడియాకు, జర్నలిస్ట్ సోదరులకి, ఈ పండుగను చూడడానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సారీ, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ డిజ్నీ పిక్చర్స్. మహేష్ జీ, వెల్కమ్. ఏం చెప్పాలి బిడ్డ గురించి? ఐ ఫీల్ హీఈస్ లైక్ మోర్ దెన్ మై సన్. ఎటువంటి టాలెంట్ ఉన్నది అంటే నేను చెప్పలేని సినిమా చూస్తని చెప్తుంది ఎవ్రీ ఫ్రేమ్. అతని ఆలోచన విధానం తండ్రికి మించిన తనయుడు 100 రెట్లు ఉంటుంది. అతని ఆలోచన విధానం అని అతని మాటల్లో కానీ అతను చూస్తే కానీ అనిపిస్తుంటుంది. అతిశయోక్తి కాదు. గొప్ప దర్శకుడు. రాఘవేంద్రరావు గారు దగ్గర ఎంతమంది హీరోలు కావాలని ప్రతి ఒక్కరూ కావాలని కోరుకున్నారు, ఎన్ని పిక్చర్లు విజయవంతమైనాయో, అటువంటి గొప్ప దర్శకుడి బిడ్డ బాబా ఆశీస్సులతో ఒక భారతదేశం గర్వించదగినటువంటి దర్శకుడు కావాలని ఆ షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నాను. ఆ రాఘవేంద్రరావు కళల్లో చూశారా? నిజం, ఇట్ ఈస్ గోయింగ్ టు బి సూపర్ హిట్ మూవీ మీ అందరి ఆశీస్సులతో. లక్ష్మిని గురించి నేను ఏం చెప్పాలి? అక్కడి నుంచి అడిగాడు, మిస్టర్ మహేష్, యూ ఆస్క్డ్ మీ అబౌట్ మై డాటర్, యూ హ్యావ్ ఎనీ, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? You also asked me, what is your feeling, sir, about your daughter? I didn't feel anything. నేనేం ఫీల్ అవ్వలేదు. ఈవెన్ దిస్ మినిట్ కూడా అందరూ ఓహో ఆహా అంటున్నారు, కానీ బ్రహ్మానందం నేను ఎక్కడో ఫోన్ చేసి ఉంటే, ఏమండి మీరు ఇంకెందుకు పనికిరారు అన్నాడు. ఆ పదం మాత్రం ఒప్పుకోను. నెవర్ ఇన్ మై డ్రీమ్.
till my death, nobody can, it is a challenge, nobody can dominate me. Siddharth, I have seen your movies. అందరూ చెప్పినట్టుగా నీకు ఇది అదృష్టం. ఒక లవ్లీ బాయ్గా, లవ్లీగా, ఒక హీరోగా ఉన్నవాడికి ఆ గెటప్ వేసి, గెటప్లో కూడా యూఆర్ లుకింగ్ వెరీ నైస్, వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ యాజ్ యాక్టర్. రాఘవేంద్రరావు గారు, ఒక డైరెక్టర్ ప్రకాష్ మీకు ఈ అవకాశాన్ని ఇచ్చినంటే జీవితంలో ఫస్ట్ పేజీలో సువర్ణక్షరాలతో రాసుకోవాలి నువ్వు ఈ దర్శకుడిని, ఈ బ్యానర్ని. పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఇంకా పెద్ద అవకాశాన్ని ఇచ్చి మాట్లాడమని చెప్పినటువంటి నా సోదరుడు రాఘవేంద్రరావు అండ్ సోదరుడు కుమారుడు ప్రకాష్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.